హాయ్ ఫ్రెండ్స్, గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో నిమ్మకాయ నిల్వ పచ్చడి అండి, ఊరగాయ పచ్చడి. ఇది ఎలా చేయాలో తెలుసుకుందాం. ఇది మనం ఒక్కసారి కనుక చేసుకున్నామంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మనం పెరుగన్నంలో కనుక నంచుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మామూలుగా కూర లేనప్పుడు కూడా మనం ఇంట్లో ఏమీ కూర లేనప్పుడు కూడా మనము ఈ నిమ్మకాయ పచ్చడిని కొంచెం వేసుకొని కనుక తిన్నామంటే పుల్లగా కారంగా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి వెళ్దాము, ఎలా తయారు చేసుకోవాలనేది. నిమ్మకాయ పచ్చడి చేయడానికి ముందుగా ఒక 25 ఇలా ఎల్లోయిష్గా ఉన్నటువంటి మంచి జ్యూస్ వచ్చే నిమ్మకాయలు తీసుకోవాలి. చూడండి, ఇట్లా ఎల్లోయిష్గా ఉన్నప్పటికీ కూడా మెత్తపడకుండా గట్టిగా ఉండాలన్నమాట. వీటిని ముందుగా 1 గంట ముందుగానే బాగా నీళ్ళల్లో కడిగి వాటిని ఎండలో ఆరబెట్టుకొని, ఒకవేళ ఎండ లేకపోతే ఫ్యాన్ కింద అయినా సరే ఆరబెట్టుకొని, అసలు ఎలాంటి నిమ్ము లేకుండా పొడిగుడ్డతో తుడుచుకొని పెట్టుకోవాలి. చూడండి, ఎలాంటి తడి ఉండకూడదు, చెమ్మ ఉండకూడదు. చెమ్మ ఉందంటే పచ్చడి బూజు వచ్చిద్ది అనమాట. ఇప్పుడు వీటిల్లో నుంచి ఈ 25 నిమ్మకాయలు, వీటిల్లో నుంచి నేను ఒక 12 నిమ్మకాయలు తీసి పక్కన పెడుతున్నానండి. ఇవి వచ్చేసరికి జ్యూస్కి అనమాట. జ్యూస్ చేయాలి. ఇదిగోండి, ఇట్లా మచ్చ ఉన్న వాటిని తీయండి, మచ్చ లేని వాటిని చట్నీగా పచ్చడికి ఉపయోగపెట్టుకోండి. ఏదైనా మచ్చ ఉందనుకోండి, అవి జ్యూస్గా ఉపయోగపెట్టుకోవటానికి పక్కన పెట్టుకోండి. నేను 12 నిమ్మకాయలు తీసి పక్కన పెట్టానండి. ఓకే, ఈ 13 నిమ్మకాయలని మనము కట్ చేసుకోవాలి. ఎలాగంటే మనము ఇదిగోండి, మామూలుగా జ్యూస్ చేసుకోవటానికైతే అడ్డంగా కట్ చేస్తాము. అదే నిమ్మకాయ పచ్చడి పెట్టుకోవటానికైతే నిలువుగా కట్ చేసుకోవాలి. చూడండి, నేను ఇదే ప్లేట్లో కట్ చేస్తున్నాను, ఎందుకంటే జ్యూస్ వేస్ట్ కాకుండా ఉంటుంది కాబట్టి. చూడండి, ఇలా మళ్ళా దీన్ని కూడా ఇలా నిలువుగా కట్ చేయాలి. చూడండి, ఇప్పుడు దీన్ని ఈ విధంగా అడ్డంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేయటం వల్ల ఒక కాయ వచ్చేసరికి 8 ముక్కలు అవుతాయండి. ఇలా కట్ చేసుకొని వీటిలో నుంచి మనం ఎప్పటికప్పుడు విత్తనాలు తీసేసేయాలి. ఈ విధంగా ముక్కలు కట్ చేసుకున్న తర్వాత వీటినన్నిటిని కూడా ఒక ప్లాస్టిక్ బౌల్ కానీ లేకపోతే గాజు సీసా కానీ చూసి దాంట్లో వేసుకోవాలండి. మా ఇంట్లో గాజు సీసా లేదు కాబట్టి నేను ప్లాస్టిక్ దాంట్లో ఈ బాక్స్లో వేస్తున్నాను. చూడండి, ఇప్పుడు దీంట్లో మనము జ్యూస్ చేసుకోవటానికి ఉన్నటువంటి నిమ్మకాయల్ని మనం జ్యూస్ చేసుకోవటానికి ఏ విధంగా కట్ చేసుకుంటామో అడ్డంలో అనమాట. మామూలుగా నిలువుగా కాకుండా ఈ విధంగా అడ్డంలో కట్ చేసుకోండి. అడ్డంలో కట్ చేసుకొని వీటిని కూడా చూడండి. ఇప్పుడు దీంట్లో మనం ముక్కలుగా కట్ చేసుకున్నటువంటి నిమ్మకాయలో లెమన్ జ్యూస్ మేకర్ పెట్టి వీటిని దీంట్లో పిండుకోండి అన్నిటినీ. ఇదిగో ఫ్రెండ్స్, 1 స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. అప్పుడు కలర్ఫుల్గా చాలా బాగుంటుంది. వేసుకొని పొడిగంట పెట్టి తిప్పుకోవాలండి. కొంచెం కూడా ఏదన్నా తడి కనుక ఉందంటే మాత్రం పచ్చడి బూజు వేసిపోద్ది. ఈ విధంగా కలుపుకోండి. ఇలా నిమ్మకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకొని ఇందులో
పసుపు కూడా కలిపిన తర్వాత, జ్యూస్ పిండి పసుపు కలిపిన తర్వాత చూడండి, ఈ ఈ గ్లాసుతో, చిన్న గ్లాసుతో, మనం కాఫీ తాగే గ్లాస్ అనమాట, ఈ గ్లాసుతో అంచు కంటే కూడా కొంచెం తక్కువగా కల్లుప్పుని కలుపుకోండి. ఈ కల్లుప్పు కూడా నిమ్ము ఉండకూడదు, బాగా ఎండబెట్టిన కల్లుప్పు అయితే మంచిది. ఓకే, ఈ విధంగా రోజు ఉదయం సాయంత్రం ఈ విధంగా కలుపుకొని 5 రోజుల పాటు కలుపుకోవాలండి. 5వ రోజు మనం దీన్ని తాలింపుకి తయారు చేసుకోవాలి. ఓకే, ఈ రోజుకి 6వ రోజు అండి. నిమ్మకాయలు ముక్కలు కట్ చేసి ఊరబెట్టింది, అంటే 15వ తారీఖు నేను ముక్కలు కట్ చేసి ఊరబెట్టానండి. ఇవాళ 21వ తారీఖు మార్నింగ్ అనమాట. చూడండి ఏ విధంగా మనం జ్యూస్ చేసి పోసి ఊరబెడితే ఎంత బాగా వచ్చినాయో. ఓకే, చూడండి ఇప్పుడు ఎల్లో ఇష్యూగా ఎంత బాగున్నాయో. 2వ రోజే సాల్ట్ సరిపోయిందేమో చూసుకోవాలండి, చాలకపోతే కొంచెం వేసుకోవాలి. ఒకవేళ సాల్ట్ కనుక ఎక్కువ అయిందనుకోండి, ఒక 4 నిమ్మకాయలు మళ్ళీ కట్ చేసుకుని వేసుకుంటే సరిపోద్ది అనమాట. మీరు కలుపుకునేటప్పుడు 2వ రోజే ఆ విధంగా చేయండి, చెక్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం దీనికి ఆవు పిండిని, మెంతి పిండిని కలుపుకోవాలన్నమాట. ఓకే, కలుపుకొని తర్వాత మనం తాలింపు చేసుకోవాలి. ఓకే, ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్లు ఆవాలు, చూడండి 2 స్పూన్లు ఆవాలు, 1 స్పూన్ మెంతులు తీసుకొని వేపుకోండి. వేపుకొని వీటిని చిన్న మిక్సీ జార్లో వేసుకొని పెట్టుకోండి, పొడి చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో మనం తయారు చేసుకున్నటువంటి మెంతి ఆవు పిండిని మరియు కారాన్ని వేసుకోవాలండి. కూర కారం పనికిరాదు, గొడ్డు కారం మాత్రమే కావాలి. మా సైడ్ గొడ్డు కారం అంటారు. ఏమి మసాలా దినుసులు ఏమి వేయకుండా చేసే కారాన్ని గొడ్డు కారం అంటారు. ఈ కారాన్ని మాత్రమే వాడాలి, కూర కారం పనికిరాదు. చూడండి ఇందులో నేను ఇప్పుడు మొన్న ఉప్పు ఏ గ్లాస్తో అయితే తీసుకున్నానో అదే గ్లాస్తో ఎక్కడికైతే ఉప్పు తీసుకున్నానో అక్కడికే ఉండే విధంగా కారాన్ని తీసుకోండి. కారాన్ని వేసి ఓకే, ఇప్పుడు ఇందులో మనము మెంతి ఆవు పిండిని కూడా వేసుకొని కలుపుకుందాం. చూడండి, మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మెంతి ఆవు పిండిని కూడా వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత కారం చెక్ చేసుకోండి. కారం సరిపోకపోతే కారం వేసుకోవచ్చు, కొంచెం అర్థం అవుద్ది మనకి. నేను కారం చెక్ చేశానండి, కారం బాగానే సరిపోయింది. ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి. అది మన ఇష్టం అనమాట, తాలింపు పెట్టుకోకపోయినా పర్లేదు. మనం
తాలింపు పెట్టుకుంటే ఏంటంటే ఏమైనా మనకి కూర ఏమీ లేనప్పుడు ఇది కూడా కొంచెం వేసుకొని అన్నంలో వేడి అన్నంలో వేసుకొని కనుక కలుపుకొని తింటే పుల్లపుల్లంగా కారకారంగా చాలా బాగుంటుంది. ఓకే, అందుకని తాలింపు పెడుతున్నాను. చూడండి, స్టవ్ వెలిగించుకొని ముందుగా మనం ఏ గ్లాసుతో అయితే మనం కారం తీసుకున్నాము, ఉప్పు తీసుకున్నాము, అదే గ్లాసుతో, ఓకే, అదే గ్లాసుడు శనగ నూనె, చూడండి అదే గ్లాసుతో పోస్తున్నాను. ఒక గ్లాసు శనగ నూనె పోయండి. శనగ నూనె మాత్రం వాడాలండి. శనగ నూనె కానీ పప్పు నూనె కానీ వాడాలి. సన్ఫ్లవర్ ఆయిల్ వాడకూడదు, టేస్ట్ రాదండి. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూను ఆవాలు, కొంచెం మెంతులు వేసి ఆపండి. చూడండి, ఇప్పుడు దీంట్లో చిటికెడు ఇంగువ కూడా వేసుకోండి. జస్ట్ కొంచెం అండి, కమ్మన వాసన వస్తుంది అప్పుడు. ఓకే, దీంట్లో మనము కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసుకోవటం వల్ల బాగా క్రిప్సీగా ఉంటుంది. చూడండి, మంట ఆపేసేయండి. దీన్ని మనము పూర్తిగా చల్లారిన తర్వాత దాంట్లో కలుపుకోవాలండి, నిమ్మకాయ పచ్చడిలో. అంతేగాని ముందుగా కలిపితే పచ్చడి చేదు వచ్చుద్దండి, అది గుర్తుపెట్టుకోండి. ఓకే, చూడండి బాగా చల్లారిపోయింది తాలింపు. ఇప్పుడు దీంట్లో ఈ తాలింపు వేసుకొని బాగా కలుపుకుందాం. కొంతమంది చిన్నులపాయలు కూడా వేస్తారండి. చిన్నులపాయలు వేయటం నాకు ఇష్టం ఉండదు, ఆ ఫ్లేవర్ నాకు అంతగా బాగోదు. అందుకని చెప్పి నేను చిన్నులపాయలు వేయలేదు. ఎండుమిరపకాయ కూడా వేసుకోవచ్చు తాలింపులో, మన ఇష్టం అది. చూడండి, బాగా కలుపుకొని మనం గాజు సీసాలో కనుక పెట్టుకున్నామంటే సంవత్సర కాలం పాటు బ్రహ్మాండంగా ఉంటుంది, నిలవ ఉంటుంది. పెరుగన్నంలో కనుక నంచుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఆరోగ్యానికి కూడా మంచిది, విటమిన్ సి ఎక్కువగా ఉంటుందండి, ఆరోగ్యపరంగా కూడా ఎంతో మంచిది. ఓకే, నిమ్మకాయ పచ్చడి రెడీ అయిందండి. నిమ్మకాయ నిలవ పచ్చడి అన్నమాట, రెడీ అయింది. ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.